హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి గురుకులాలంటే TREIS తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, TSRRS తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, తర్వాత MJPT-BCRRS మహాత్మా జ్యోతిబా ఫులే బ్యాక్వర్డ్ క్లాసెస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, తర్వాత TTRRS తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ. మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో మరి కలిపి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇది 4వ తరగతి కంప్లీట్ అయ్యి అంటే ఈ 2023-24లో కంప్లీట్ అయ్యే వాళ్ళు 2024లో 5th క్లాస్ అడ్మిషన్స్ కోసం ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ గురుకుల్ సెట్ 2024 TG సెట్ అంటారు, అంటే 5th క్లాస్. మరి చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ TG ఉంది కదండి. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 24. ఇక్కడ మీరు చూసినట్లయితే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 5th క్లాస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అంటే నెక్స్ట్ ఇయర్కి. ఇప్పుడు ఎవరైతే 4th క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. TSRRS, TTRRS, MJPT-BCRRS అండ్ TRES వీటన్నిటిని కలిపి 21st స్కూల్స్ అంటాం మనము. దీనికి సంబంధించి ఇక్కడ పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు. మనకు పేమెంట్ స్టార్ట్ ఎప్పుడైందంటే December 18th రోజు అయిపోయింది. అదేవిధంగా అప్లికేషన్ కూడా December 18th రోజు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి January 6th వరకు, అంటే పేమెంట్ అయినా అప్లికేషన్ అయినా కూడా. ఇక ఎగ్జామ్ వచ్చేసి మనకు February 11th రోజు 2024 రోజు ఉంటుంది. మార్నింగ్ 11 AM నుంచి 1 PM, అంటే ఒక 2 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. ఇక ఇది ఆన్లైన్ పేమెంట్ లింకు, ఇది అప్లికేషన్ లింకు. ఇక్కడ నోటిఫికేషన్ కింద ప్రాస్పెక్టస్ TG సెట్ ఇచ్చారు కదండి, తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఉంది. ఇది క్లిక్ చేస్తే పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. నేను రైట్ క్లిక్ ఇచ్చేసి నేను డైరెక్ట్ దీన్ని క్లిక్ చేసినట్లు దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. తెలంగాణ ప్రభుత్వము ఉమ్మడి చూడండి గురుకుల విద్యాలయాల్లో 2024 సంవత్సరంకు 5వ తరగతి ప్రవేశంకు ఉమ్మడి పరీక్ష. ప్రాస్పెక్టస్ అంటే ఏం లేదండి, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు చూసినట్లయితే గురుకులాల ప్రత్యేకతలు ఏంటి, SC, ST, BC మరియు జనరల్. చూడండి అందరికీ గురుకులాలు అంటే SC, ST వాళ్ళు అనుకుంటారు, కాదండి. SC, ST, BC అందరికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. దీంట్లో గురుకులాలలో మనకి IIT, NIT, NEET, MCET, MBBS, BDSలో మనకి ఖచ్చితంగా మంచి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు యోగా ఉంటుంది, అదేవిధంగా గేమ్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయండి. మంచి ఆపర్చునిటీ. అయితే చక్కని సన్న బియ్యంతో ఆహారం ఉంటుంది. మీకు నోట్ పుస్తకాలు అంటే బుక్స్, అదేవిధంగా నోట్ బుక్స్ ఫ్రీగా ఇస్తారు. స్టేషనరీ ఫ్రీగా ఇస్తారు. తర్వాత సంవత్సరానికి 3 జతల యూనిఫాము, ట్రంక్ బాక్సులు, ట్రాలీ ఇవన్నీ కూడా ఇస్తారండి ఫ్రీగా. PT డ్రెస్సు, ట్రాక్ సూటు, స్పోర్ట్స్ షూ ఇస్తారు, సాక్స్ ఇస్తారు, నైట్ డ్రెస్ ఇస్తారు, ప్లేటు, గ్లాసు, కటోరా, స్పూను, బెడ్షీటు, బ్లాంకెట్, పరుపులు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు, చూసుకోండి. తర్వాత విద్యార్థులకు సబ్బుల కొనుగోలు కూడా మనకు అంటే సబ్బులు కొనుక్కోవడానికి సోప్స్ మనీ అని చెప్పిస్తారు. తర్వాత చూడండి విద్యార్థులకు మరి చికెన్, మటన్ కూడా ఉంటుంది. మంత్లీ ఒకసారి మటను, 2 సార్లు చికెన్ ఉంటుంది. సో మన దీంట్లో సీట్ వస్తే చాలండి, మంచి ఆపర్చునిటీ. చూడండి ఇక్కడ వివిధ గురుకులాల్లో సీట్ల రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో SC వాళ్ళకైతేనేమో 70%, STకి 6%, BC వాళ్ళకు 12%, SC కన్వర్టెడ్ వాళ్ళకి 2%, తర్వాత OC EWS వాళ్ళకి 2%, మైనారిటీ వాళ్ళకి 3% ఇవ్వడం జరుగుతుంది. గిరిజన సంక్షేమ గురుకులాలకు అయితేనేమో SC వాళ్ళకి 12%, ST వాళ్ళకు 64%, తర్వాత ST ఏజెన్సీ వాళ్ళకి 10%, BC వాళ్ళకి 5%, OC BC వాళ్ళకి 2%, OC వాళ్ళకి మైనారిటీ వాళ్ళకి చూసినట్లయితే మీకు ఇక్కడ ఏం ఇవ్వలేదు. సో ఇక BC వాళ్ళకు చూసినట్లయితే SC వాళ్ళకు 15%, ST వాళ్ళకు 5%, BC వాళ్ళకు 70%, OC వాళ్ళకు EWS వాళ్ళకు 2% ఉంటుంది, PH వాళ్ళకు 3%. ఇక TRCS ఉంది. ఇక్కడ
ఎస్సీ వాళ్ళకు 15%, ఎస్టీ 6%. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మొత్తం అంటే చూడండి బీసీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి ఇందులో. దీంట్లో 20% ఇస్తారు. ఓసీ వాళ్ళకు 41% ఇస్తారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% ఇట్లా ఇస్తారండి. సో ఇక్కడ చూడండి మనకు సమాచారం ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కదండి ఎగ్జామ్ అవన్నీ ఉంటాయని. ఇక వీటికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఓసీ మరియు బీసీ కులాలకు చెందిన వాళ్ళైతేనేమో 1-9 అంటే సెప్టెంబర్ 1, 2013 నుంచి 31 ఆగస్టు 2015 అంటే 2013 నుంచి 2015 జన్మించి ఉండాలి. వాళ్ళు 9 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 11 ఇయర్స్ బిలో ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 2011 నుంచి 2015 మధ్యలో జన్మించి ఉండాల్సి ఉంటుంది. అంటే ఒక 2 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తారు టైము. అంటే ఇక్కడ చూసినట్లయితే 9 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎస్సీ కన్వర్టెడ్ వాళ్ళకు కూడా సేమ్ అండి. అయితే ఇక్కడ సంవత్సర ఆదాయం అనేది గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకైతేనేమో 1,50,000 కంటే తక్కువగా ఉండాలి. పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకైతేనేమో 2 lakhs కంటే తక్కువగా ఉండాలి. 2023-24 అంటే ఇప్పుడు ఎవరైతే 4th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. అయితే ఖచ్చితంగా బోనాఫైడ్ సర్టిఫికేట్ అనేది మీ స్కూల్ నుంచి తీసుకొని అప్లోడ్ చేయాలి అప్లికేషన్లో. ఇక పాఠశాలలో ప్రవేశం అన్నారు. అన్నిటికి కలిపి కామన్గా మనకు ఒక ఎగ్జామ్ అయితే పెడతారు. చూసుకోండి ఒకసారి. అందులో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, పరిసరాల విజ్ఞానంలో 3-4 తరగతి స్థాయిల్లో మనకు మొత్తం 100 మార్కులకు ఇస్తారు. అందులో తెలుగు నుంచి 20 మార్కులు, ఇంగ్లీష్ నుంచి 25 మార్కులు, 25 క్వశ్చన్లు, గణితం 25 క్వశ్చన్లు, పరిసరాల విజ్ఞానం 20 క్వశ్చన్లు, 20 మార్కులు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ 10 మార్కులు, 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓఎంఆర్ షీట్లో రాయాలి. ఆన్లైన్లో ఉండదు, ఆఫ్లైన్లో ఉంటుంది. మనం పెన్సిల్తోనే బబుల్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఇక పరీక్ష కేంద్రాలంటే ప్రతి జిల్లా కేంద్రాలు ఉంటాయి. అదేవిధంగా తాలూకాల్లో ఉంటుంది, డివిజన్లో ఉంటుంది. సో మీ మండలాలు కూడా ఉండొచ్చు. ఇక్కడ ప్రవేశానికి ఎంపిక విధానం ఏంటంటే మెరిట్ లిస్ట్ అండి. రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. స్థానికత అంటే లోకల్ కేటగిరీని బట్టి ఉంటుంది. మైనార్టీ అట్లా చూస్తారు. సేమ్ మార్క్స్ వస్తే ఏజ్ చూస్తారండి. పిహెచ్లో సపరేట్ కేటగిరీ ఉంటుంది. సో ఇది మనకి ఇచ్చిన లింక్ అండి. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క స్కూల్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకొని ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫోటోస్ నుంచి కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అయితే అప్లై చేయడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 100 రూపాయలు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ అందరూ కూడా 100 రూపాయలు ఖచ్చితంగా మనకు ఆన్లైన్లో పేమెంట్ చేసి మనం ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక హాల్ టికెట్ మనకు ఫిబ్రవరి 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2024లో మన మొబైల్ నెంబర్ ఇచ్చి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. చూసుకోండి ఒకసారి. లాస్ట్ డేట్ అయితే మనకు జనవరి 6 వరకు అయితే ఉంది. మంచి ఆపర్చునిటీ. దీంట్లో సీట్ వస్తే అన్నీ ఫ్రీగా ఉంటాయండి. మనకు ఫుడ్, హాస్టల్, టీచింగు అసలు ఇక ఏది అసలు లేదండి. రాను పోని ఛార్జ్ కూడా వాళ్ళే ఇస్తారు. మంచి ఆపర్చునిటీ. చూసుకోండి ఒకసారి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ 2 కలిపి ఖచ్చితంగా మనం ముందే స్కాన్ చేసుకొని అప్లోడ్ పెట్టుకోవాలి అప్లోడ్ చేసేటప్పుడు. చూసుకోండి ఒకసారి. మీరు దరఖాస్తు నింపేటప్పుడే ఖచ్చితంగా మీకు ఏదనేది ఇక్కడ ఆప్షన్స్ అంటే ప్రియారిటీ ఇచ్చుకోండి ఫస్టే. చూసుకోండి ఇక్కడ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండి. ఫోన్ నెంబర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. ఇది పూర్తి నోటిఫికేషను. ఎగ్జామ్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇది పెన్నుతోనే మీరు బబుల్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ప్యాడు, పెన్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్కి. చూసుకోండి ఒకసారి. బిఫోర్ 10 minutes ఉండాలి. తర్వాత వాళ్ళు ఎలా చేయరు. ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది. ఇక్కడ ఓపెన్ లింక్ ఆన్లైన్ పేమెంట్ లింక్ ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ అడ్మిషన్ ఫర్ క్లాస్ 5th ఉంది. సెలెక్ట్ డిస్టిక్, మనది ఏ డిస్టిక్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 33 జిల్లాల్లో. క్యాండిడేట్ నేమ్ మీ 5th క్లాస్ రిజిస్టర్ ప్రకారము. క్యాండిడేట్ సర్నేమ్ అంటే మన ఇంటి పేరండి. ఇక్కడేమో క్యాండిడేట్ నేమ్ పెట్టాల్సి ఉంటుంది. మన యొక్క చదువుతున్న స్కూల్లో మన స్కూలు సర్నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ సర్నేమ్ అంటే ఇంటి పేరు, ఇక్కడ మీ నేము, ఇక్కడ జెండర్ బాయ్ గర్ల్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ క్యాస్ట్ ఏదైతే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పేరెంట్స్ మొబైల్ నెంబరు, తెలంగాణ స్టేట్ అంటే ఎస్ అని పెట్టాలి. స్టడింగ్ 4th క్లాస్ అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. స్టడింగ్ గౌటెడ్ అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. అమౌంట్ 100 రూపాయలు ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ ఓకే చేసేసి సబ్మిట్ అంటే మీరు ఆన్లైన్లోనే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. యూపీఐ ద్వారా అయినా కూడా. సో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత
ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కానీ ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే జర్నల్ నెంబర్, మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మొబైల్ నెంబర్కి ఒక జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ జర్నల్ నెంబర్తో పాటు మీ యొక్క పేమెంట్ ఏ రోజు కంప్లీట్ అయిందో ఆ డేట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ జర్నల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ డేట్ ఆఫ్ పేమెంట్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం ఏదైతే స్కూల్లో ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఫొటోస్ని 2 కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేసి చూస్ ఫైల్ అంటే మనం స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇది ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళే చెప్తారు, తెలిసినట్టు చేసుకోవచ్చు. ఇక్కడ ఐ డిక్లేర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అప్లై చేస్తున్నప్పుడు బోనాఫైడ్ ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీ ఏ ఊరు, ఎక్కడ చదివారు, 5th క్లాస్ వరకు 4th క్లాస్ వరకు అనేది అన్ని వివరాలు అడుగుతారు. తండ్రి పేరు, తల్లి పేరు అని ప్రతి ఒక్కటి కూడా మీరు ఫిల్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.